మీరు చేయాల్సిన పని ఏంటంటే నా కళ్ళు ఎటువైపు ఇన్ని సెల్లులు నావి 2 కళ్ళే కదా, అవే కళ్ళు కానీ అవే సెల్లు. నేను ఎటువైపు కళ్ళు పెట్టాను, మీరు సౌండ్ చేయండి, నా కళ్ళు ఆ సెల్ల మీద పెడతాను. కిషోర్ రెడ్డి వచ్చాడు కిషోర్ వచ్చాయి రెడ్డి వచ్చాడు కాబట్టి మొదలెట్టగల కిషోర్ రెడ్డి వస్తే మొదలెట్టాలి కదా, రెడ్డి వచ్చాడు కాబట్టి మొదలెట్టగల. కిషోర్ తిన్నారా, నేను డబ్బులు ఇచ్చాను, బుక్ పెట్టుకో నానా, ఎటు చూడాలి చెప్తూ ఉన్నాను నాన్న. ఇటు సెంటర్లోకి జయ జయ శంకర జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. ఆయన అక్కడ ఆవు గిర్రు, నేను ఇప్పుడు తెచ్చాను. ఎవరన్నా పిలిస్తే ఆనందపడతాను, నేను భయపడి చూస్తాను. ఒక చోట అలాగే క్లాస్ అయ్యి చూడండి, అసలు ఏమన్నా హైదరాబాద్ ఎక్కడుంది, శ్రీకాకుళం పక్కన అదేదో ఊరు ఎక్కడుంది సార్, వీళ్ళు మాట అలా ఇచ్చారు. ఇవాళ ఇక్కడ ఉన్నది ఎంత సంబంధం ఉందో ఏం చేయాలి, ఏం చేయొచ్చు సంబంధం ఒకసారి అది తల్లి. నేను ఇక్కడ అందరికంటే ఎవరిని చూసి ఆనందపడ్డా అంటే మా పిల్ల, మా బంగారు తల్లి. ఎందుకు ఆనందపడ్డాని చెప్తాను. ఇలాంటి పిల్లలు లేక మన ఆడపిల్లలు లవ్ జిహాద్ గురయ్యి మాంస ముద్దలైపోతున్నారు. అలాంటి మిగిలిన ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత తత్వం ఎరిగా నీవు తత్వం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న మనం తల్లి ఏం తల్లి తల్లి మన వాళ్ళందరూ బీటెక్, తర్వాత ఎంటెక్, తర్వాత ఫ్లైటెక్, ఏమన్నా అంటే టెక్. అలాంటి ఆడపిల్లలు చాలా ప్రమాదకరంగా ఉన్నారు. మనం కొన్ని మాట్లాడకూడదు, అలా అయిపోయింది. అసలు అవన్నీ డిస్కస్ చేయడానికి కూడా బాగుండదు. ఎవరో మొన్న బెంగళూరులో వాడు నన్ను సరిగా ప్రేమించట్లేదని వాడిని ఇంటికి తీసుకొచ్చి కుర్చీ కట్టి కిరోసిన్ పోసి ఏవేవో జరుగుతున్నాయి. దీనికి కారణం తత్వం తలకెక్కకపోవడం, ఏదేదో తలకెక్కడం. కాబట్టి నీలాంటి ఆడపిల్లలు తత్వం బాగా నువ్వు ఇంగ్లీష్లో చదువుతావా, తెలుగులో చదువుతావా, ఇంకో భాషలో చదివి నిన్నెవరైనా ఏంటి అన్నప్పుడు కూడా ఇలాగే నవ్వి వాళ్ళకి తత్వం చెప్పు. మా గురువు గారు పెట్టి ఏమన్నా ఉపకారమా, ఏమన్నా వినపడుతుందా, అది ఇవ్వచ్చు కదా, ఇంత మంచి విషయాలు చెప్తున్నాను, నువ్వు ఆపేసి అది నాకు బాక్స్ నీ దగ్గరే ఉంది, బాక్స్ ఇచ్చాడుగా నా దగ్గర ఉందా కాదన్న. ఇలా మంచి విషయాలు ఏం వినపడవు. నేనేం చెప్పినా మా గురువు గారు దాదాపు 30 ఏళ్ళకి అది నీకు ఇచ్చాడు కదా, ప్లగ్ పెట్టుకో, ఇది ఆన్ చేసే ఉంది కదా చూడు, ఒక బ్లూ వెలుగుతుంది, కట్ చేసి మళ్ళీ వినండి ఒక్కసారి మంత్రం చెప్పి